హాయ్ ఎవరన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు దొడ్ల డైరీ లిమిటెడ్ ఐపీఓ రివ్యూలో పార్ట్ 2 వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు ఇంట్రొడక్షన్ వీడియో చేసినాను. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడలేదంటే ఈ వీడియో చూసిన తర్వాత ప్రీవియస్ వీడియో చూడండి. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ యొక్క ప్రీవియస్ యాన్యువల్ రిపోర్ట్స్ అన్ని బాగా జాగ్రత్తగా అనలైజ్ చేయాలన్నమాట. అప్పుడే మనము స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలమన్నమాట. ఎందుకంటే మనం యాన్యువల్ రిపోర్ట్స్ చదివినామంటే మనకు ఆ కంపెనీ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ ప్రతి ఒక్కటి తెలుస్తాయి అనమాట. మనకు పాజిటివ్స్ నెగిటివ్స్ తెలిసినాయంటే అప్పుడు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు దొడ్ల డైరీ 2019-20 యాన్యువల్ రిపోర్ట్ చెక్ చేస్తాము. ఈ యాన్యువల్ రిపోర్ట్ టోటల్గా 207 పేజెస్ ఉంది. దీంట్లో కొన్ని పేజెస్ స్కిప్ చేస్తాము, కొన్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇది 2019-20 యాన్యువల్ రిపోర్టు. ఇక్కడ మనకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంది. దీంట్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది కన్సాలిడేట్ రిజల్ట్స్ అనమాట. ఈ కన్సాలిడేట్ రిజల్ట్స్ అలాగే ఈ డేటా అనమాట. మనము స్టాండ్ అలోన్ రిజల్ట్స్ అనేది స్కిప్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదు. నెక్స్ట్ పేజ్ పోదాం. ఇక్కడ టుడే వీఆర్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ డైరీ కంపెనీ ఇన్ సౌత్ ఇండియా అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ప్రెజెన్స్. దొడ్ల డైరీ లిమిటెడ్ అనేది సౌత్ ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత 1995లో దొడ్ల డైరీ లిమిటెడ్ స్టార్ట్ చేసినారు. ఇక్కడ ఈ కంపెనీ స్ట్రక్చర్ ఉందన్నమాట. హై లెవెల్ ఏముందంటే దొడ్ల డైరీ లిమిటెడ్ అనమాట. దాని కింద 2 సబ్సిడరీ కంపెనీస్. ఆ కంపెనీస్ ఏమంటే దొడ్ల హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్, ఇంకోటి ఆర్గా ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇక్కడ 2 సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. మళ్ళీ సింగపూర్ కంపెనీ కింద 2 కంపెనీస్ ఉన్నాయన్నమాట. అవి ఏమంటే దొడ్ల డైరీ కెన్యా లిమిటెడ్, లేక్ సైడ్ డైరీ లిమిటెడ్ అనమాట. ఇది దొడ్ల డైరీ లిమిటెడ్ స్ట్రక్చర్ అనమాట. మెయిన్ కంపెనీ వచ్చి దొడ్ల డైరీ లిమిటెడ్, దాని కింద 2 సబ్సిడరీ కంపెనీస్, మళ్ళీ సింగపూర్ కంపెనీ కింద 2 సబ్సిడరీ కంపెనీస్ అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఏదైనా కంపెనీ గురించి అనలైజ్ చేసేటప్పుడు మనం అన్ని కంపెనీస్ గురించి అనలైజ్ చేయాలి. ఈ డీటెయిల్స్ అంతా ఎక్కడ ఉంటాయంటే కన్సాలిడేట్ రిజల్ట్స్ లో ఉంటాయి అనమాట. మనము స్టాండ్ అలోన్ రిజల్ట్స్ కన్నా కన్సాలిడేట్ రిజల్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. అప్పుడు మనకు ఆ కంపెనీ యొక్క ఓవర్వ్యూ మొత్తం తెలుస్తుంది. తర్వాత ఇక్కడ ఫుడ్ ఫ్రెండ్స్. ఇండియాలో, ఆఫ్రికాలో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్ది మిల్క్ ప్రొక్యూర్మెంట్, అంటే వీళ్ళు పాలు ఎక్కడెక్కడ నుంచి సేకరిస్తారు అనేది గ్రీన్ కలర్లో చూపిస్తారు అనమాట. ఇక్కడ తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ప్లేస్లో వీళ్ళు పాలు సేకరిస్తున్నారు అనమాట. అలాగే ఉగాండాలో కూడా పాలు సేకరిస్తున్నారు అనమాట. ఇక్కడ సేకరించిన పాలన్నీ వీళ్ళు ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్లో ఇంకా సెల్ చేస్తున్నారు అనమాట. మనకు ఇక్కడ మిల్క్ ప్రొక్యూర్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళు పాలు సేకరిస్తారు అనేది అది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వీళ్ళు 4 స్టేట్స్లో సేకరిస్తున్నారు అనమాట. తర్వాత ఇక్కడ దొడ్ల డైరీ అనేది 23 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసినారు. ఇది ప్రాసెసింగ్ కెపాసిటీ. వీళ్ళు డైలీ ఎన్ని పాలు సేకరిస్తారు అనేది ఇక్కడ ఉందన్నమాట. డైలీ 20,63,000 లీటర్స్ పర్ డే అనమాట. ఇన్ని పాలు వీళ్ళు సేకరిస్తారు. అలాగే వీళ్ళకు 14 ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఈ కంపెనీలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే 2,758 ఎంప్లాయీస్ ఉన్నారనమాట. తర్వాత ఇక్కడ చైర్మన్ మెసేజ్ ఉంది. ఇది ఇంపార్టెంట్. తర్వాత మీరు చెక్ చేసుకోండి. తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ రివ్యూ. ఇది చాలా ఇంపార్టెంట్, కానీ మనం చేస్తున్నాము. ఇక్కడ చూస్తే ఇనార్గానిక్ మైల్ స్టోన్స్ అనమాట. ఇనార్గానిక్ మైల్ స్టోన్స్ అంటే వేరే కంపెనీలు వీళ్ళు అక్వైర్ చేస్తుంటారు. దానివల్ల వచ్చే కెపాసిటీ అంతా ఇక్కడ ఉండదన్నమాట. 2002లో పెన్మూర్ ప్లాంట్ వాజ్ అక్వైర్డ్. దీనివల్ల వీళ్ళకు 50,000 లీటర్స్ పర్ డే వచ్చినాయన్నమాట. తర్వాత 2007లో సత్తెనపల్లి ప్రాసెసింగ్ ప్లాంట్ ఇది అక్వైర్ చేసుకున్నారు. దానివల్ల వీళ్ళకు 46,700 లీటర్స్ పర్ డే అనమాట. ఇది న్యూ కెపాసిటీ యాడ్ అయిందనమాట. తర్వాత 2014లో చూస్తే కర్నూలులో ఒక ప్లాంట్ అక్వైర్ చేసుకున్నారు. దానివల్ల 50,000 లీటర్స్ పర్ డే అనమాట. తర్వాత 2015లో చూస్తే లేక్ సైడ్ డైరీ లిమిటెడ్ అనమాట. ఇది ఉగాండాలో. దీన్ని అక్వైర్ చేసుకున్నారు. దీనివల్ల వీళ్ళు 1 lakh లీటర్స్ పర్ డే కెపాసిటీ అక్వైర్ చేసుకున్నారు అనమాట. తర్వాత 2016లో ధర్మపురిలో ఒక ప్లాంట్ అక్వైర్ చేసుకున్నారు. దీనివల్ల ఏమంటే 1 lakh లీటర్స్ పర్ డే కెపాసిటీ అక్వైర్ చేసుకున్నారు అనమాట.
తర్వాత 2019లో ఆర్గా ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ సో దాన్ని అక్వైర్ చేసుకున్నారు. సో దానివల్ల ఏమంటే 80 మెట్రిక్ టన్స్ పర్ డే అనమాట ఈ కెపాసిటీ. ఇదేమంటే ఇక్కడ వీళ్ళు ఫీడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. సో ఇంత కెపాసిటీ వచ్చే కంపెనీని వీళ్ళు అక్వైర్ చేసుకున్నారనమాట. తర్వాత 2019లో కేసీ డైరీని అక్వైర్ చేసుకున్నారు. సో దీనివల్ల వీళ్ళకు 2,45,000 లీటర్స్ పర్ డే కెపాసిటీ అక్వైర్ చేసుకున్నారు. అలాగే 10 మెట్రిక్ టన్స్ పౌడర్ అనమాట, అది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అంత కెపాసిటీ అక్వైర్ చేసుకున్నారు అనమాట. సో ఇవంతా ఇనార్గానిక్ మైల్ స్టోన్స్ అనమాట. ఇనార్గానిక్ అంటే వేరే కంపెనీస్ వీళ్ళు అక్వైర్ చేసుకుని దానివల్ల వీళ్ళకు కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. ఇది ఇనార్గానిక్. ఆర్గానిక్ అంటే వీళ్ళ సొంతంగా ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసి దాని నుండి వీళ్ళు కెపాసిటీ ఇంక్రీజ్ చేయడం అనమాట, అది ఆర్గానిక్. వీళ్ళు 2002 నుండి 2019 వరకు డిఫరెంట్ కంపెనీస్ అక్వైర్ చేసుకుంటూ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చినారనమాట. సో ఇదంతా స్కిప్ చేస్తాము. సో ఇదంతా వీళ్ళ కెపాసిటీ అనమాట డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. ఇక్కడ నెల్లూరు వచ్చి 3,72,000 అనమాట. సో అలాగే హైదరాబాద్ చూస్తే 2,84,000 లీటర్స్ పర్ డే అనమాట. సో అలాగే ఇంద్రాగి 2 lakhs ఉంది, ధర్మపురి 1 lakh, పలమనేర్ 3,80,000 లీటర్స్ పర్ డే అనమాట. సో ఇవంతా ఎక్కువ కెపాసిటీ ఉన్న లొకేషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవంతా స్కిప్ చేసుకుందాము. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇవేమంటే కన్సాలిడేట్ రిజల్ట్స్ అనమాట. ఇవి ఒకసారి చెక్ చేస్తాము. సో ఫస్ట్ ఇన్కమ్ చెక్ చేసినామంటే 2017-18లో చూస్తే ఇక్కడ మిలియన్స్లో ఉంది. ఇది ఎంత ఉందంటే 1,597 crores అనమాట. అలాగే 18-19లో చూస్తే 1,699 crores అనమాట. తర్వాత 19-20లో చూస్తే 2,145 crores అనమాట. సో ఇక్కడ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోయింది అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో 18-19, 19-20 ఇలా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినా కూడా ఓకే 17లో 80 crores ఉంది, తర్వాత 19లో వస్తే 93 crores ఉంది, 20లో వస్తే 81 crores అనమాట. సో ఇక్కడ కూడా పెరుగుతూ వచ్చింది అనమాట, ఇది పాజిటివ్ పాయింట్, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినామంటే 17-18లో చూస్తే 57 crores ఉందన్నమాట, 18-19 చూస్తే 63 crores ఉంది, 19-20లో వచ్చేసరికి 50 crores అనమాట. ఇక్కడ తగ్గిందనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ చూసిన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది, కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది సో ఇక్కడ పెరిగింది అనమాట, ఇక్కడ పెరిగింది, సో అని ఇక్కడ తగ్గింది అనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్. సో మనకి చేయాల్సింది ఏమంటే 19-20లో ఎందుకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది తగ్గింది, సో మనం ఇది చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఆర్ఓఐసిఈ చూస్తే ఓకే 17-18లో 23.64 అంటే చాలా బాగుందన్నమాట. తర్వాత ఇక్కడ 21.69 కొంచెం తగ్గింది, సో ఇంకా ఇక్కడ కొంచెం తగ్గింది అనమాట. సో ఇక్కడ ఆర్ఓసి అనేది తగ్గుతూ వచ్చిందనమాట. అలాగే ఆర్ఓఈ అనేది కూడా ఓకే ఇక్కడ 2 years ఉంది, తర్వాత 19-20లోకి వచ్చి 11.87 అనమాట, ఇక్కడ చాలా తగ్గింది అనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. సో మనం ఇక్కడ ఈ రిజల్ట్స్ని బట్టి ఏం అబ్జర్వ్ చేసామంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి, కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 20లో తగ్గింది అనమాట. అలాగే ఆర్ఓసిఈ ఆర్ఓఈ ఈ రెండు కూడా సో బాగున్నాయి, కానీ లాస్ట్ ఇయర్లో తగ్గిందనమాట. ఎందుకు తగ్గిందనేది మనం అనలైజ్ చేసుకోవాలి. ఇది ఫైనాన్షియల్ స్టేటస్ అనమాట. తర్వాత ఇదంతా స్కిప్ చేయండి, మనకు అవసరం లేదు. ఇవి వీళ్ళ ప్రోడక్ట్స్. సో వీళ్ళు మిల్క్, కర్డ్, తర్వాత గీ, ఓకే బటరు, సో ఇవంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, సో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ ఇవంతా. సో దీనివల్ల మనకు ఈ కంపెనీ ఓవర్వ్యూ తెలిసింది. ఇదంతా స్కిప్ చేయండి. ఇదంతా స్కిప్ చేసుకుంటా పోండి. సో ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో శేషారెడ్డి ఈయన చైర్మన్ అనమాట, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే సునీల్ రెడ్డి ఈయన మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. తర్వాత అక్షయ్ తన్న నామినీ డైరెక్టర్. తర్వాత కోర్ టీంలో బీవీకి రెడ్డి సిఇఓ, హేమంత్ సిఎఫ్ఓ. సో వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ సిఇఓ బీవీకి రెడ్డి, తర్వాత శేషారెడ్డి చైర్మన్, సునీల్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్. సో ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మేనేజ్మెంట్ అనాలిసిస్లో వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సో అప్పుడే మనము
ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, కిందికి వెళ్ళండి. ఇవన్నీ స్కిప్ చేసుకోండి. ఇవన్నీ స్కిప్ చేస్తాము. మనకి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇంకా డీటెయిల్ చదవాలంటే అప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ స్కిప్ చేయండి. సో ఇక్కడ డివిడెండ్ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ డివిడెండ్ డిక్లేర్డ్. అది డివిడెండ్ ఎంత డిక్లేర్ చేశారంటే లాస్ట్ ఇయర్లో ఒక షేర్కు ₹5.20 డిక్లేర్ చేశారనమాట. ఓకే, సో టోటల్గా ఎంత డివిడెండ్స్ ఇచ్చినారంటే 28 crores 94,94,353 రూపీస్ అనమాట. సో వీళ్ళు డివిడెండ్ అనేది ఎక్కువ ఇచ్చారనమాట. సో ఇంతకుముందు ప్రాఫిట్స్ చూసినాం ఆల్రెడీ. సో ప్రాఫిట్స్ అనేది వీళ్ళకు 49 crores వచ్చింది, కానీ డివిడెండ్స్ అనేది 28 crores 94 lakhs డివిడెండ్స్ ఇచ్చినారనమాట. అంటే ఇంతకుముందు డివిడెండ్స్ ఇవ్వలేదేమో. సో ఇక్కడ 2020లో డివిడెండ్స్ ఇచ్చినారనమాట. మనం అబ్జర్వ్ చేసింది ఏమంటే, సో వీళ్ళు ఐపీఓకు వచ్చే ముందర డివిడెండ్స్ ఇచ్చినారనమాట. సో డివిడెండ్స్ ఇచ్చేసి వీళ్ళు ఆ ప్రాఫిట్స్ అన్ని డివిడెండ్ రూపంలో ప్రమోటర్స్ అంతా తీసుకున్నారనమాట. తర్వాత వీళ్ళు ఐపీఓకి వస్తున్నారు అనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. డివిడెండ్ డిక్లేర్డ్ ఇన్ 2020 ఎంతంటే ₹5.20 పర్ షేర్. సో టోటల్గా డివిడెండ్స్ ఎంత ఇచ్చినారంటే 28 crores 94 lakhs. అలాగే 2020లో వీళ్ళు ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయంటే, ఓకే, 2020 ప్రాఫిట్స్ 49.9 crores. సో వీళ్ళ ప్రాఫిట్స్ వచ్చి 49.9 crores. సో వీళ్ళు డివిడెండ్ వచ్చింది ₹5.2 పర్ షేర్ డివిడెండ్ ఇచ్చినారు. ఆ డివిడెండ్స్ ఎంత అయిందంటే 28 crores 94 lakhs అనమాట. సో డివిడెండ్ అమౌంట్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. సో ఇవంతా స్కిప్ చేస్తాము. ఇదంతా స్కిప్ చేయండి. సో ఇక్కడ ఎంప్లాయీ స్టాక్స్ ఆప్షన్స్ ఉంది. ఓకే, సో ఇయర్ ఆప్షన్స్ గ్రాంటెడ్ ఎంత అంటే 8,35,074 షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. సో ఇవి స్టాక్ ఆప్షన్స్ అనమాట. దాంట్లో వెస్టెడ్ ఎన్ని ఉన్నాయంటే 4,17,554 అనమాట. ఓకే, సో వీళ్ళు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఎవరికి ఇచ్చారంటే సిఇఓ అనమాట. సిఇఓ అంటే వెంకటకృష్ణారెడ్డి. సో సిఇఓకు వీళ్ళు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఇచ్చినారు. సో అవన్నీ అంటే 8,35,074. సో అవి ఒక పర్టికులర్ అమౌంట్ మెన్షన్ చేసి ఆ అమౌంట్తో సిఇఓకు స్టాక్ ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. ఇవంతా స్కిప్ చేయండి. సో ఇక్కడ సబ్సిడరీ కంపెనీస్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఉంది. మనం ఏదైనా కంపెనీని ఫండమెంటల్గా అనలైజ్ చేసేటప్పుడు మనం దాని సబ్సిడరీ కంపెనీస్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ కూడా చెక్ చేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి సబ్సిడరీ కంపెనీస్ ఏమేమి ఉన్నాయంటే, ఒకటి వచ్చి దొడ్ల హోల్డింగ్స్ లిమిటెడ్, అలాగే లేక్ సైడ్ డైరీ లిమిటెడ్, అలాగే దొడ్ల డైరీ కెన్యా లిమిటెడ్, ఆర్గా ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఇవన్నీ సబ్సిడరీ కంపెనీస్ అనమాట. ఈ సబ్సిడరీ కంపెనీస్లో ఓకే, సో దొడ్ల హోల్డింగ్స్ ఇక్కడ ప్రాఫిట్స్ ఉన్నాయి. తర్వాత లేక్ సైడ్ డైరీ ఇక్కడ ప్రాఫిట్స్ ఉంది. ఓకే, దొడ్ల డైరీ కెన్యా లిమిటెడ్ ఇక్కడ లాస్ ఉందన్నమాట. అలాగే ఆర్గా ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ లాస్ ఉందన్నమాట. ఇక్కడ ఆర్గా ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రీసెంట్గా వీళ్ళు అక్వైర్ చేశారు కాబట్టి అది లాస్లో ఉందన్నమాట. ఓకే, ఇక్కడ వీళ్ళ కంపెనీస్ 2 కంపెనీస్ ప్రాఫిట్స్లో ఉంది, అలాగే 2 కంపెనీస్ లాస్లో ఉందన్నమాట. సో ఇది రీసెంట్గా బై చేసి ఉండొచ్చు, దీనివల్ల వీళ్ళకి ఇంకా ఇక్కడ ప్రాఫిట్స్ రాలేదన్నమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ పేజ్. అలాగే వీళ్ళకి ఇంకో కంపెనీ ఉంది, అసోసియేట్ కంపెనీ. అదేమంటే గ్లోబల్ వెట్మేడ్ కాన్సెప్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఎక్స్టెండ్ ఆఫ్ హోల్డింగ్స్ ఎంత అంటే 48% అనమాట. సో ఇది ఇంకా లాస్లో ఉందన్నమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పేజ్. ఇవన్నీ స్కిప్ చేయండి. సో ఇక్కడ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమంటే నేమ్ ఆఫ్ ది రిలేటెడ్ పార్టీ, నేచర్ ఆఫ్ రిలేషన్షిప్, సైలెంట్ టర్మ్స్, అమౌంట్ అనమాట. ఉదాహరణకి ఇక్కడ దొడ్ల డైరీ వింజమూర్ అనమాట, ఇది ఇంకో కంపెనీ. సో వీళ్ళకు దొడ్ల డైరీ వాళ్ళు 12 lakhs రెంట్ పే చేశారనమాట. ఇక్కడ లీజ్ రెంట్ పేడ్ వచ్చి 12 lakhs అనమాట. అలాగే సురేఖ మిల్క్ జిల్లింగ్ సెంటర్
లీజ్ రెంట్ పేడ్ ఇక్కడ 9,15,000 అనమాట. అలాగే హన్స్లాట్ పైల్ ఫౌండేషన్ లీజ్ రెంట్ పేడ్ ఇక్కడ ఏమిటంటే 3 lakhs అనమాట. అలాగే ఇక్కడ దొడ్ల న్యూట్రీ ఫీడ్స్ లిమిటెడ్ అనమాట, మిషన్ రెంట్ పేడ్ అనమాట. ఇదెంత అంటే 11,44,000 అనమాట. సో ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఆ కంపెనీ గురించి పాజిటివ్స్ నెగిటివ్స్ తెలుస్తాయి అనమాట. ఇక్కడ చూసినామంటే ఇక్కడ దొడ్ల శేషారెడ్డి ఈయన ఎవరంటే చైర్మన్ అనమాట. ఇక్కడ చైర్మన్ అండ్ డైరెక్టర్. సో ఈయనకు కన్సల్టెన్సీ ఫీజు పే చేశాను అనమాట. అది ఎంత అంటే 36 lakhs పే చేశాను అనమాట పర్ ఇయర్కు. అలాగే దొడ్ల శిల్పారెడ్డి ఈమె వచ్చి రిలేటివ్ ఆఫ్ KMP అంటే కీ మేనేజర్ పర్సన్ అనమాట. సో ఈమె వచ్చి MD కూతురు అనమాట శిల్పారెడ్డి. సో ఈమెకు 8,50,000 కన్సల్టెన్సీ ఫీజ్ పే చేశాను అనమాట. అలాగే దొడ్ల హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ డివిడెండ్ రిసీవ్డ్ అనమాట. ఇక్కడ ఏమంటే 5,39 lakhs. సో ఆల్రెడీ మనం చెక్ చేసినాం అనమాట. దొడ్ల వాళ్ళు 2020లో 5.2 rupees పర్ షేర్ లెక్కన 28,94 lakhs డివిడెండ్ ఇచ్చారనమాట. సో ఈ డివిడెండ్లో దీనికి దొడ్ల హోల్డింగ్స్ పిటి లిమిటెడ్కు 5,39 lakhs వచ్చిందనమాట. ఇవన్నీ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఇవన్నీ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఏదైనా మేనేజ్మెంట్ అనాలిసిస్ చేసేటప్పుడు సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్లో మనకు అర్థమవుతుంది అనమాట. అంటే వీళ్ళు మేనేజ్మెంట్ అనేవాళ్ళు మంచోళ్ళ, లేదంటే వీళ్ళు మైనారిటీ షేర్ హోల్డింగ్ నుండి వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటే అది చాలా మంచిది అనమాట. ఆ మేనేజ్మెంట్ మంచోళ్ళు అనమాట. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పేజ్. సో ఇక్కడ ఇది చెక్ చేయండి. ఇదేమంటే ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎనర్జీ కన్జర్వేషన్ ఎక్విప్మెంట్స్. ఇక్కడ చందుర్తి ప్లాంట్లో వీళ్ళు సోలారు LED కొత్తగా ఇన్వెస్ట్ చేశారనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోలార్ 2019-20 ఎంత ఇన్వెస్ట్ చేసినారంటే 1,75,33,000 అనమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇన్ LED లైటింగ్. సో ఇక్కడ ఎంతంటే 1,29,40,000. సో టోటల్గా ఇక్కడ 1,88,27,000 ఇన్వెస్ట్ చేశారు అనమాట. సో ఇది ఎందుకు ఇన్వెస్ట్ చేశారంటే సోలార్కు LEDకి. సో ఇక్కడ వీళ్ళు 1,88 lakhs ఇన్వెస్ట్ చేశారు. సో దీనివల్ల ఫ్యూచర్లో పవర్ బిల్ తగ్గే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ R&Dకి వీళ్ళు స్పెండ్ చేసినారు. సో ఎంత స్పెండ్ చేసినారు ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూసినామంటే 2018-19లో ఎంత స్పెండ్ చేసినారంటే 6,47,35,000. అదే 2019 చూస్తే 8,07,12,000 అనమాట. ఓకే, 6,47 lakhs నుండి 8,77 lakhs వరకు పెంచినారనమాట. సో ఇది R&D స్పెండ్ అనమాట. సో ఏదైనా కంపెనీ ఫ్యూచర్లో బాగా గ్రోత్ ఉన్నారంటే వాళ్ళు R&D కూడా స్పెండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వీళ్ళు R&Dకి స్పెండ్ చేస్తున్నారనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో నెక్స్ట్ పేజ్ వెళ్ళండి. సో ఇది యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద కంపెనీ ఫర్ లాస్ట్ 3 years అనమాట. 3 years ప్రాఫిట్ ఎలా ఉండదని ఇక్కడ ఉన్నది. ఓకే, 16-17 చూస్తే వీళ్ళకి ఎంత ఉందంటే 80 crores 40 lakhs 96,000 అనమాట. సో 80 crores 40 lakhs. ఓకే, 17-18 చూస్తే 87 crores 94 lakhs. 18-19 చూస్తే 80 crores 62 lakhs అనమాట. సో ఇక్కడ పెరుగుతూ వచ్చిందనమాట. మళ్ళీ 18-19లో కొంచెం తగ్గిందనమాట. సో వచ్చిన లాస్ట్ 3 years యావరేజ్ ప్రాఫిట్లో 2% వీళ్ళు CSR స్పెండ్ చేయాలన్నమాట. సో వీళ్ళు CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఎంత స్పెండ్ చేయాలంటే 1,65,98,000 స్పెండ్ చేయాలన్నమాట. సో ఈ నెక్స్ట్ పేజ్లో ఎక్కడ స్పెండ్ చేసినారనేది ఇక్కడ ఉందన్నమాట ఆ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్ళండి. సో ఇవి సబ్సిడరీ కంపెనీస్ ఆల్రెడీ చెక్ చేసినాం మనము. నెక్స్ట్ ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనమాట. ఇది చెక్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. వీళ్ళకి ప్రమోటర్స్కి ఎంత ఉందంటే 70.78% ఉందన్నమాట. సో ఇది 51% కన్నా ఎక్కువ ఉంది. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో దీంట్లో ఎవరికి ఎంత ఉందన్నదంటే ఇండివిజువల్ 29.21%, బాడీస్ కార్పొరేట్ 12.57%, ఎనీ అదర్ ట్రస్ట్ 29% అనమాట. సో టోటల్గా ప్రమోటర్స్కి వచ్చి 70.78% ఉందన్నమాట. ఇది ఎక్కువ ఉంది. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత నాన్ ప్రమోటర్స్ అనమాట. సో నాన్ ప్రమోటర్స్లో ఇక్కడ ఓవర్సీస్, సో ఫారిన్ కంపెనీస్కు 27% ఉంది.
అలాగే ఇక్కడ ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ హోల్డింగ్ నామినల్ షేర్ క్యాపిటల్ అప్ టు 1 lakh అనమాట, అది 2.2% అనమాట. సో టోటల్గా 29.2%. సో ప్రమోటర్స్ వచ్చి 70.78%. సో అదర్స్కి వచ్చి 29.2%, టోటల్గా 100% అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి ఎంత ఉన్నాయంటే 5,56,71,991. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ పేజ్ వెళ్ళండి. సో ఇక్కడ ప్రమోటర్స్కి ఇండివిజువల్ ఉన్నది. సో ఇక్కడ సునీల్ రెడ్డి అనమాట. షేర్ హోల్డింగ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, తర్వాత షేర్ హోల్డింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనమాట. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఎంత ఉందంటే 26.69% ఉందన్నమాట. ఎండ్ ఆఫ్ ద ఇయర్ వస్తే 7.21%. ఇక్కడ ఈయన తగ్గించారు. సో ఇక్కడ ఈయనకు ఉన్నది వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసినారు అనమాట, అది చెక్ చేసుకోవాలి. సో ఈ సంవత్సరం ఎంత చేంజ్ అయిందంటే 26.6% ఉంటే 7.21% తగ్గిందనమాట. 19.48% చేంజ్ అయిందనమాట. తర్వాత శేషారెడ్డికి 1% ఉంది, 1% ఏం చేంజ్ కాలేదు. తర్వాత సుబ్బారెడ్డి 17 షేర్స్ ఉన్నాయి, చేంజ్ కాలేదు. గిరిజారెడ్డి 17 షేర్స్ ఉన్నాయి, చేంజ్ కాలేదన్నమాట. అలాగే దీపారెడ్డి ఇక్కడ ఏమంటే 14.09% ఉందన్నమాట. సో ఇక్కడ తగ్గినాయి అనమాట. 14.0 నుండి 1.52 అనమాట తగ్గింది. సో ఇవన్నీ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట. తర్వాత దొడ్ల శేషారెడ్డి ఆన్ బిహాఫ్ ఆఫ్ దొడ్ల ఫ్యామిలీ ట్రస్ట్ అనమాట. సో 29% ఏం చేంజ్ కాలేదు. తర్వాత ఇక్కడ మైల్ ట్రీ కన్సల్టెంట్ ఎల్ఎల్పి, సో దీనికి ఇంతకుముందు ఏం లేదు, ఇక్కడ 12.57% వచ్చిందనమాట. అంటే వీళ్ళకి ఇక్కడ ఉండేది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఉంటారనమాట. అలాగే ఇక్కడ సునీల్ రెడ్డి హెచ్యుఎఫ్ ఇక్కడ 0 ఉండేది, ఇక్కడ 19.48 అనమాట. అంటే ఇక్కడ చేంజ్ అయినది ఇక్కడ యాడ్ అయిందనమాట. అలాగే ఇక్కడ చేంజ్ అయింది ఇక్కడ యాడ్ అయిందనమాట. సో మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలన్నమాట. సునీల్ రెడ్డికి తగ్గింది, అది వచ్చి సునీల్ రెడ్డి హెచ్యుఎఫ్కి యాడ్ అయింది. అలాగే ఇక్కడ దీపారెడ్డి తగ్గింది, అది వచ్చి మైల్ ట్రీ కన్సల్టెంట్కు చేంజ్ అయింది అనమాట. ఓకే, ఇక్కడ ఇట్లా ట్రాన్స్ఫర్ అయింది. సో వీళ్ళంతా ప్రమోటర్స్ కంపెనీసే. సో టోటల్గా వీళ్ళకు 70.78% ఉందన్నమాట. నెక్స్ట్ గో డౌన్, ఇంకా ఇండివిజువల్గా ఉన్నది. సో ఇవన్నీ ఇంకా ఆల్రెడీ మనం చెక్ చేసాం కాబట్టి మనకు ఇంకా అవసరం లేదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఫర్ టాప్ 10 షేర్ హోల్డర్స్ అదర్ దెన్ డైరెక్టర్స్, ప్రమోటర్స్ అండ్ హోల్డర్స్ ఆఫ్ GDRs. సో ఫారిన్ కంపెనీకి 27% ఉందన్నమాట. ఆ కంపెనీ పేరు ఏమంటే TPG దొడ్ల డైరీ హోల్డింగ్స్ PTE లిమిటెడ్. సో వీళ్ళకు 27% ఉందన్నమాట. సో ఇప్పుడు IPO వస్తుంది, ఈ IPOలో వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అనమాట. ఓకే, సో ఇది TPG అనేది ఫారిన్ కంపెనీ, వీళ్ళు డిఫరెంట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి TPG కంపెనీ గురించి. సో వీళ్ళు టోటల్గా 27% ఉందన్నమాట. తర్వాత సురేఖ రెడ్డి భూమిరెడ్డి, సో ఈమెకి వచ్చి 1% ఉందన్నమాట. అలాగే బీబీకి రెడ్డి ఈయన CEO అనమాట, ఈయనకు 1.22% ఉందన్నమాట. సో ఇవి నాన్ ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ అనమాట. ఓకే, సో తర్వాత ఇక్కడ వీళ్ళకు అప్పుల గురించి ఉంది, ఇన్డెప్టినెస్ అనమాట. ఓకే, సో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ వీళ్ళకి అప్పులు ఎంత ఉన్నది, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత అప్పు ఉంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ వీళ్ళకు అప్పు ఎంత ఉందంటే 172 crores ఉందన్నమాట. తర్వాత వీళ్ళు రిడక్షన్ చేసినారు. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ఉందంటే 167 crores అనమాట. సో 172 crores అనేది 167 crores తగ్గించారు అనమాట. అంటే 5 crores వీళ్ళు రెడ్యూస్ చేసినారు అనమాట అప్పులు. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే వీళ్ళు టోటల్గా 167 crores డెప్ట్ ఉందన్నమాట. తర్వాత రెమ్యునరేషన్, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రెమ్యునరేషన్ బట్టి మినిమం మేనేజ్మెంట్ను అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు శాలరీస్ ఎంత తీసుకుంటారని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్. సో మేనేజింగ్ డైరెక్టర్ ఈయన వచ్చి సునీల్ రెడ్డి. సో ఈయన శాలరీ ఎంతంటే 3,31,03,120 అనమాట. 3,31,00,000 అనమాట. ఓకే, తర్వాత హోల్ టైమ్ డైరెక్టర్ ఈయన శాలరీ ఎంతంటే 28,81,000 అనమాట. సో టోటల్గా వీళ్ళిద్దరు శాలరీస్ ఎంతంటే 3,59,00,000. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఇది నోట్ చేసుకుందాము. శాలరీస్ ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్, ఓకే, ఎండి వచ్చి సునీల్ రెడ్డి ఆన్ శాలరీ
అలాగే హోల్ టైమ్ డైరెక్టర్ వీళ్ళిద్దరు శాలరీ కలిపి 3,59,00,000. ఓకే, ఇది వచ్చి 2020లో అనమాట. అలాగే ఓకే, సో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అనమాట. సో ఇండిపెండెంట్ డైరెక్టర్స్లో ఇక్కడ కిషోర్ 6 lakhs, 8 lakhs, 5 lakhs ఇలా ఉంది. టోటల్గా వీళ్ళు 22 lakhs అనమాట. సో అలాగే ఇక్కడ దొడ్డా శేషారెడ్డి, ఈయన వచ్చి చైర్మన్ అనమాట. ఈయనకు 36 lakhs. అలాగే అశ్వేత్ అన్న, సో ఈయనకు శాలరీ ఏం లేదనమాట. ఓకే, సో ఈయన డైరెక్టర్ అనమాట, వీనికి శాలరీ లేదు. సో టోటల్గా ఇక్కడ వచ్చి వీళ్ళిద్దరికి వచ్చి 36 lakhs అనమాట. ఓకే, ఇక్కడ 36 lakhs, 22 lakhs, టోటల్గా 58 lakhs అనమాట. సో ఇది నోట్ చేసుకుందాము. ఓకే, డైరెక్టర్ శాలరీ 58 lakhs. అలాగే ఇక్కడ కీ మేనేజర్ పర్సనల్ వీళ్ళ శాలరీ ఇవి ఎంత ఉందంటే, సో టోటల్గా ఇక్కడ 2,95,00,000 అనమాట. సో ఇక్కడ కంపెనీ సెక్రటరీకి వచ్చి 11,44,000, సిఇఓకు చూస్తే 2,25,00,000 అనమాట. ఓకే, అలాగే సిఎఫ్ఓకు 59 lakhs ఉందన్నమాట. టోటల్గా వీళ్ళకి వచ్చి 2,95,00,000 అనమాట. సో ఇది నోట్ చేసుకుందాము, ఇది తీసుకుందాము. ఇది వచ్చి అదర్ మేనేజర్స్. సో ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, టోటల్గా వీళ్ళ శాలరీ 7,13 lakhs అనమాట. ఓకే, ఇది మేనేజ్మెంట్ శాలరీ. సో ఇక్కడ వీళ్ళ శాలరీస్ 7,13 lakhs ఉందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, గో డౌన్. సో ఇవంతా స్కిప్ చేసుకోండి, ఇవంతా మనకు అవసరం లేదు. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ స్టాండర్డ్ అనమాట, మనకు స్టాండర్డ్ అవసరం లేదు, మనము కన్సాలిడేట్ చెక్ చేస్తాము. సో స్టాండర్డ్ అనేది స్కిప్ చేసుకోండి. సో మనం 145 పేజ్ నెంబర్కి వెళ్దాము. సో ఇక్కడ మనకు కన్సాలిడేట్ రిజల్ట్స్ ఉందన్నమాట. ఈ కన్సాలిడేట్ రిజల్ట్స్ మనం చెక్ చేసుకుందాము. ఇక్కడ కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ అమౌంట్ వచ్చి మిలియన్స్లో ఉందన్నమాట. సో ఇవి అసెట్స్, తర్వాత లైబిలిటీస్ ఇవంతా ఉంది. సో ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ చూస్తాము. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ చూస్తే లాస్ట్ ఇయర్ 55.6 crores ఉంది, ఈ ఇయర్ 55.6 crores ఉంది అనమాట. సో ఇక్కడ కరెంట్ అసెట్స్లో ట్రేడ్ రిసీవబుల్స్ ఇది ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇన్వెంటరీస్ అనమాట. సో ఇన్వెంటరీస్ అనేది ఎంత ఉందంటే ఇక్కడ 124 crores ఉంది. సో 2020లో చూస్తే 120 crores అనమాట. సో అలాగే ట్రేడ్ రిసీవబుల్స్ అనేది సో ఇక్కడ 7.3 crores ఉంది, 7.2 crores అనమాట. అంటే ట్రేడ్ రిసీవబుల్స్ ఇన్వెంటరీస్ అనేది తక్కువ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఓకే, ఎందుకంటే వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుందంటే, సో వీళ్ళు పాలు పెరిగి ఇవంతా షాపులకు సప్లై చేస్తారు. సప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 1 or 2 daysలోనే వీళ్ళు కలెక్ట్ చేసుకుంటేస్తారు అనమాట. సో కాబట్టి వీళ్ళు ట్రేడ్ రిసీవబుల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఓకే, బ్యాలెన్స్ షీట్లో అంటే మనం ఏమర్థం చేసుకున్నామంటే, సో ట్రేడ్ రిసీవబుల్స్ ఇన్వెంటరీస్ అనేది వీళ్ళకి తక్కువ ఉంది, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో అలాగే బారోయింగ్స్ ఇంతకుముందు చెక్ చేసినాము. ఇక్కడ నాన్ కరెంట్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్ ఉందన్నమాట. నాన్ కరెంట్ లైబిలిటీస్లో సో ఇక్కడ బారోయింగ్స్ చూస్తే సో ప్రీవియస్ ఇయర్ చూస్తే 110 crores ఉన్నది, ఇయర్ వచ్చి 86 crores అనమాట. ఇక్కడ తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో అలాగే లీజ్ లైబిలిటీస్ ఈ ఇయర్ కొత్తగా ఈ 7 crores పే చేసినారు. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీస్ చూస్తే సో 36 crores ఉందన్నమాట, ప్రీవియస్ ఇయర్ 26 crores అనమాట. సో వీళ్ళు బారోయింగ్స్ అనేది తగ్గించినారు, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో గో డౌన్. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 1,691 crores వచ్చింది, ఈ ఇయర్ వచ్చి 2,139 crores అనమాట. ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అదర్ ఇన్కమ్ అనేది 6.2 crores ఉంది. ఓకే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది, ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ఎక్స్పెన్సెస్లో చూసామంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో ప్రీవియస్ ఇయర్ చూస్తే 1,242 crores ఉందన్నమాట. సో ఇయర్ చూస్తే 1,583 crores అనమాట. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఇక్కడ సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, దాంతోపాటు కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఆల్సో ఇంక్రీజ్ అయింది అనమాట.
సో ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే, సో ప్రీవియస్ ఇయర్ 93 crores ఉంటే ఈ ఇయర్ 81 crores అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది తగ్గిందనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్. సో ఇక్కడ సేల్స్ అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇంక్రీజ్ అయింది, కానీ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ కావడం వల్ల ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది తగ్గిందనమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. సో ఫైనాన్స్ కాస్ట్ చూస్తాం ఇక్కడ. సో ఫైనాన్స్ కాస్ట్ వస్తే ప్రీవియస్ ఇయర్ 10 crores పే చేసినారు, ఇయర్ వచ్చి 16 crores అనమాట. అంటే ఫైనాన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అయిందనమాట, అంటే వీళ్ళకు అప్పులు పెరిగిందనమాట. సో మనం ఇది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 76 crores పే చేసినారు, ఈ సంవత్సరం నుంచి 91 crores అనమాట. సో ఇక్కడ 76 crores నుంచి 91 crores ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అంటే శాలరీస్ పెరిగినాయి. సో ఎందుకు పెరిగిందని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది ఎంప్లాయీ శాలరీస్ పెరిగిందా లేకపోతే మేనేజ్మెంట్ శాలరీస్ పెరిగిందా అనేది చూసుకోవాలన్నమాట. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద ఇయర్. సో ప్రీవియస్ ఇయర్ వచ్చి 63 crores వచ్చింది, ఈ సంవత్సరం వచ్చి 49.8 crores అనమాట. ఇక్కడ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ తగ్గిందనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్, మనం నోట్ చేసుకుందాం. ఇది రెవెన్యూస్ ఇంక్రీజ్డ్, కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డిక్రీజ్డ్. ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. ఎంతంటే వీళ్ళకి వచ్చింది 49.8 crores అనమాట. 49.8 crores. సో మనము ఈ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లో ఏమర్థమైందంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది బాగా పెరిగింది, కానీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇంక్రీజ్ కావడం వల్ల సో వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అలాగే ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ తగ్గిందనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్, మనం ఇది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ అనమాట. ప్రీవియస్ ఇయర్ వచ్చి 11.3 రూపీస్ ఇచ్చింది, ఇయర్ వచ్చి 8.96 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ తగ్గిందనమాట. ఓకే, గో డౌన్. సో ఇవన్నీ స్కిప్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్, తర్వాత క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అనమాట. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలన్నమాట. పాజిటివ్గా ఉంటే మనకు అది మంచిది అనమాట. ఇక్కడ చూసినామంటే క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఓకే 177 crores ఉందన్నమాట. ప్రీవియస్ ఇయర్ 152 crores ఉంది, ఈ ఇయర్ వచ్చి 177 crores అనమాట. ఇక్కడ ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే నెట్ క్యాష్ జనరేట్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 133 crores ఉంటే 165 crores అనమాట. ఇది పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది పాజిటివ్ ఉందన్నమాట, అది మంచిది అనమాట. సిఎఫ్ఎఫ్ ఈజ్ పాజిటివ్. సో మనం ఇంతవరకు అబ్జర్వ్ చేసిన దాంట్లో మనకు పాజిటివ్స్ అనేది చాలా ఉన్నాయి. సో ఒకటి నెగిటివ్ ఏమంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డిక్రీజ్డ్, ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. మిగతావన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ అన్ని స్కిప్ చేసుకోండి. ఇవన్నీ స్కిప్ చేస్తాము. ఇవంతా సబ్సిడరీ కంపెనీస్ డీటెయిల్స్ అనమాట. ఒకటి సింగపూరు, ఉగాండా, కెన్యా, ఇండియా అనమాట. ఇవి ఓనర్షిప్స్. సో ఇవన్నీ స్కిప్ చేయండి. సో ఇవన్నీ స్కిప్ చేస్తాము. సో ఇవన్నీ స్కిప్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా నీట్గా చెక్ చేసుకోవాలంటే ఇవన్నీ చెక్ చేయాలన్నమాట. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ బాగా చెక్ చేయాలన్నమాట. సో వీళ్ళ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయంటే 5,56,71,991 అనమాట. ఇది నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. సో ఉదాహరణకి ఇప్పుడు మనం ఈ కంపెనీ వాల్యూ అంటే ఐపీఓకి వచ్చినప్పుడు దీని మార్కెట్ క్యాప్ ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయంటే 5,56,00,000 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇది ఐపీఓకి వస్తుంది. ఐపీఓకి వచ్చిన తర్వాత దీని మార్కెట్ క్యాప్ ఎంత ఉండొచ్చో మనం చెక్ చేసుకోవాలనుకోండి. సో ఫస్ట్ ఐపీఓ ప్రైస్ ఎంత ఇస్తాము. దొడ్లా డైరీ ఐపీఓ, ఇక్కడ ఐపీఓ ప్రైస్ 421 to 428 రూపీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 428 రూపీస్ వేసుకోండి. సో 428 రూపీస్ వేసుకున్నామంటే ఓకే దీని క్వాంటిటీ
5,56,71,991 ఇంటూ 428 రూపీస్ అనమాట. 428 రూపీస్ చూస్తే ఇక్కడ 2,382 crores 76,12,000 అనమాట. సో దీని మార్కెట్ క్యాప్ ఐపీఓకి వచ్చిన తర్వాత ఎంత ఉండొచ్చు అంటే 2,382 crores అనమాట. సో అది నోట్ చేసుకుందాము. మార్కెట్ క్యాప్ ఆఫ్టర్ ఐపీఓ 2,382 crores. ఓకే, సో ఇవన్నీ స్కిప్ చేసుకోండి. సో ఇక్కడ ఏమంటే వీళ్ళు షేర్ హోల్డింగ్ ఉంది. సో ఆల్రెడీ ఇంతకుముందు చెక్ చేసినాం అనమాట. అంటే సునీల్ రెడ్డికి ఎంత ఉందంటే ఓకే ఇక్కడ 7.21% అనమాట 2020లో. అదే 2019 చూస్తే 26%. ఇలా మొత్తం ఉంది, ఆల్రెడీ మనం చెక్ చేసినాము, మళ్ళీ చెక్ చేయని అవసరం లేదు. ఓకే, ఇవంతా స్కిప్ చేయండి. సో ఇవన్నీ మనం నిదానంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, గో డౌన్. ఇవన్నీ నోట్స్ అనమాట. ఇవన్నీ నోట్స్ మనం ఖచ్చితంగా నిదానంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ ఉంది. సో ఇక్కడ ఇది మన ఇంపార్టెంట్ అనమాట, రిలేటెడ్ పార్టీస్ అనమాట. సో రిలేటెడ్ పార్టీస్ని బట్టి మనము మేనేజ్మెంట్ అనేది ఎథికల్గా మంచి వల్ల కాదా అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పార్టీ. ఓకే, సో కీ మేనేజ్మెంట్ పర్సనల్స్ ఎవరున్నా అంటే సునీల్ రెడ్డి, బీవీకే రెడ్డి. సో సునీల్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టరు, బీవీకే రెడ్డి వచ్చి సీఈఓ అనమాట, హేమంత్ సిఎఫ్ అనమాట, అలాగే మధుసూదన్ రెడ్డి హోల్ టైమ్ డైరెక్టర్. రిలేటివ్స్ ఆఫ్ కేఎంపీ. ఓకే, శేషారెడ్డి ఫాదర్ ఆఫ్ సునీల్ రెడ్డి, దీపారెడ్డి వైఫ్ ఆఫ్ సునీల్ రెడ్డి, గిరిజారెడ్డి మదర్ ఆఫ్ సునీల్ రెడ్డి, సుబ్బారెడ్డి బ్రదర్ ఆఫ్ సునీల్ రెడ్డి, సురేఖ రెడ్డి సిస్టర్ ఆఫ్ సునీల్ రెడ్డి, శిల్పారెడ్డి డాటర్ ఆఫ్ సునీల్ రెడ్డి. సో ఈ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వీళ్ళ మీద ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా లేదని మనం తెలుసుకోవాలన్నమాట. సో అప్పుడే మనము మేనేజ్మెంట్ గురించి బాగా అనలైజ్ చేసుకోవాలమ్మా. ఓకే, అలాగే ఎంటర్ప్రైజ్ ఓవర్ విచ్ కేఎంపీ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇవి నేమ్ ఆఫ్ ద పార్టీస్ అనమాట. దొడ్ల డైరీ వింజమూరు, అలాగే ఓరమస్ కార్పొరేట్, డీసాఫ్ట్ ఇండియా, ఇవన్నీ సో మేనేజ్మెంట్ రిలేటెడ్ కంపెనీస్ అనమాట. సో ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏదైనా అమౌంట్ ఎక్కువ ఉందంటే సో ఆ అమౌంట్ ఎవరికి పోతుంది, ఎక్కడి నుండి పోతుంది అని తెలుసుకోవాలన్నమాట. సో ఇదే మనం మేనేజ్మెంట్ అనాలిసిస్లో చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్ అనమాట. ఉదాహరణకి ఇక్కడ లీజ్ రెంట్ తీసుకోండి. ఇక్కడ దొడ్లా డైరీ అనమాట. అంటే దొడ్లా నుండి దొడ్లా డైరీకి ఇక్కడ 1 million అమౌంట్ వీళ్ళకి పోతుంది అనమాట. అలాగే సురేఖ మిల్క్ చిల్లింగ్ సెంటర్కు 0.9 million పోతుంది అనమాట. అలాగే అన్స్లాట్ పైల్ ఫౌండేషన్కు 0.3 million పోతుంది అనమాట. అలాగే రెంట్ పెయిడ్ అనమాట. దొడ్లా న్యూట్రీ ఫీడ్స్కు దీనికి రెంట్ ఎంత పెయిడ్ చేశానంటే 1,000,000.14 పోతుంది అనమాట. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ రెమ్యునరేషన్ పెయిడ్ టు కీ మేనేజ్మెంట్ పర్సనల్. ఓకే, షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎంత ఉంటే 55 million అనమాట. అంటే 5.5 crores శాలరీస్ పోతుంది అనమాట. ఓకే, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూస్తే పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, జీబీస్ నుండి వీళ్ళు పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ దానికోసం వీళ్ళు 10 million అంటే 1 crore స్పెండ్ చేసినారు అనమాట. ఓకే, సో ఇవన్నీ మనము జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కన్సల్టెన్సీ ఎక్స్పెన్స్ చూసినామంటే శేషారెడ్డికి 3.6 million అంటే 36 lakhs పే చేశారు అనమాట. అలాగే శిల్పారెడ్డికి 0.85 million అంటే 8.5 lakhs స్పెండ్ ఇచ్చారనమాట కన్సల్టెన్సీ ఫీజు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అంటే వీళ్ళు ఇస్తున్న వాల్యూకు కంపెనీకి వీళ్ళు ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మనం కామన్ సెన్స్తో థింక్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ఇంట్రిమ్ డివిడెండ్ పెయిడ్ 2020లో దొడ్లా డైరీ వాళ్ళు డివిడెండ్ పే చేసినారు. అది ఎవరికి ఎంత పోయింది అనేది ఇక్కడ ఉందన్నమాట. ఉదాహరణ ఇక్కడ దొడ్లా ఫ్యామిలీ ట్రస్ట్కు వీళ్లకు 7.2 crores డివిడెండ్ పోయింది అనమాట. అలాగే టీపీజీ దొడ్లా డైరీ హోల్డింగ్స్ అనమాట, ఇది ఫారిన్ కంపెనీ, వీళ్ళకి వచ్చి 6.7 crores పోయింది అనమాట. అలాగే సునీల్ రెడ్డి హెచ్యుఎఫ్కు 4.8 crores అనమాట. సో ఇవంతా డివిడెండ్ అమౌంట్ ఎవరికి ఎంత పోయింది అనేది ఉందన్నమాట. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో అలాగే ఇక్కడ బ్యాలెన్సెస్ విత్ రిలేటెడ్ పార్టీస్ ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అప్పుడే మనము ఏదైనా కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలం అనమాట. సో ఇక్కడ రెవెన్యూస్ అనమాట. రెవెన్యూస్ ఇండియా నుండి ఎంత వస్తుంది, అవుట్ సైడ్ ఇండియా నుండి ఎంత వస్తుంది. ఓకే, ఇక్కడ చూసినామంటే ఇండియా నుండి ఓకే
1987 క్రోర్స్ అనమాట. ఓకే, ఫారిన్ కంట్రీస్ నుండి 15 క్రోర్స్ వస్తుంది అనమాట. సో ఇది ఫారిన్ కంట్రీ అంటే ఉగాండా నుండి వస్తుంది. ఓకే, ఇండియాలో వచ్చి 1987 క్రోర్స్ అనమాట. సో ఇది వీళ్ళ రెవెన్యూస్ అనమాట. అంటే ఎక్కువ వీళ్ళ రెవెన్యూస్ అంతా ఇండియాలో ఉందన్నమాట. ఓకే, గో డౌన్. సో ఇవన్నీ స్కిప్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ స్కిప్ చేసుకోండి. సో ఇవన్నీ స్కిప్ చేసుకొని తర్వాత మనకు టైం ఉన్నప్పుడు ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో కంప్లీట్గా మనం యాన్యువల్ రిపోర్ట్ చెక్ చేసినాం అనమాట. ఈ యాన్యువల్ రిపోర్ట్ నుండి మనం ఏం అర్థం చేసుకున్నామంటే, సో వీళ్ళ ప్రాఫిట్స్ అనేది 2020లో 49.9 క్రోర్స్ వచ్చినాయి. సో వీళ్ళ డివిడెండ్ అనేది 2020లో 5.2 రూపీస్ పర్ షేర్ పే చేశాను అనమాట. టోటల్గా ఎంత అమౌంట్ పే చేశానంటే 28 crores 94 lakhs డివిడెండ్ అమౌంట్ పే చేశాను అనమాట. సో వీళ్ళకి రెవెన్యూస్ ఇంక్రీజ్ అయ్యాయి, ప్రాఫిట్స్ అనేది డిక్రీజ్ అయ్యాయి అనమాట. సో ఎందుకు డిక్రీజ్ అయ్యాయంటే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ప్రైస్ అవి ఇంక్రీజ్ అయింది అనమాట. దానివల్ల ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది డిక్రీజ్ అయింది అనమాట. అలాగే సిఎఫ్ఎఫ్ఈ పాజిటివ్ ఉంది. మార్కెట్ క్యాప్ ఆఫ్టర్ ఐపీఓ ఎంత ఉంటుందంటే 2,382 కోట్లు ఉందన్నమాట. అలాగే వీళ్ళ శాలరీస్ చెక్ చేసినాము. శాలరీస్ చూస్తే మేనేజ్మెంట్ టోటల్గా 7 crores 13 lakhs అనమాట. సో ఇది నోట్ చేసుకుంటాము. శాలరీస్ 7 crores 34 lakhs. సో ఇవంతా ఫస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఉంటే మనం అనలైజ్ చేసుకుంది. సో నెక్స్ట్ యాన్యువల్ రిపోర్ట్స్లో తీసుకుని ఫైనల్గా మనము కంక్లూజన్ ఇచ్చుకుందాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.